ఇవాళ మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అండ్ ఆప్టిమల్‌గా అవ్వటానికి కొన్ని పేషెన్స్‌గా మీరు తీసుకునే చర్యల గురించి మాట్లాడుకుందామండి. హలో అండి. నేను అవిరా ఫర్టిలిటీలో కన్సల్టెంట్ ఫర్టిలిటీ డాక్టర్ నిర్మల అండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఎగ్స్ తోటి సంబంధించింది గదా! సో, ఎగ్స్ డెవలప్‌మెంట్ కోసం మనకి అవసరం ఉండే హార్మోన్స్ మనం ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాము. కానీ అలాగే మన బ్రెయిన్‌లో మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి గదా! అవి కూడా ఉపయోగపడతాయి. అందుకని మనకి మెదడు నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమనమాట. దీన్ని మనము అదుపులో పెట్టుకుంటానికి మన ఆలోచనలు చాలా అంటే వరీ లేకుండా ఊరికే ఆందోళన పడకుండా కొంచెం శాంతంగా, ప్రశాంతంగా ఉండాలి. దీనికి మీరు మీ అంతట మీరు కొంచెం ప్రయత్నించి మీతో పాటు మీ తోటి వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గాని, మీ స్పౌస్ వాళ్ళందరూ కూడా సహకరిస్తే బావుంటుంది. ఓకే. అండ్ ఇదే ప్రకారంగా మీరు టైంకి సమయానికి తింటము, సమయానికి పడుకుంటం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ఇచ్చే హార్మోన్స్ కూడా మన బాడీ వెయిట్ మీద, మన ఏజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో, ఐడియల్ వెయిట్ మనం బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసి మీ కౌన్సిలర్స్, మీ డాక్టర్స్ మీకు చెప్తారు. దాని ప్రకారంగా ట్రై చేయండి. ఒక 3 మంత్స్ ముందు నుంచే మీరు ఐవీఎఫ్‌కి ప్రిపేర్ అయ్యి ఆహారంలో అన్ని రకాల పౌష్టిక పదార్థాలు, వైటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయాలి. సో, జనరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకేమైనా డయాబెటిస్, థైరాయిడ్ లేపోతే ఇంకా హైపర్‌టెన్షన్, ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా దాన్ని కూడా ఒక్కసారి బేస్‌లైన్ ఇవాల్యుయేషన్ చేసుకొని అప్పుడు మీరు ఐవీఎఫ్‌లోకి దిగండి. ఇంకా మనకి ఎగ్ క్వాలిటీ అనేది మీకు కొంతవరకు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియపరుస్తారు. కానీ మీరు దాని గురించి ఎక్కువ వరీ అవ్వకుండా మీ డాక్టర్స్, మీ కౌన్సిలర్స్‌ని సంప్రదించి వాళ్ళతోని తరచుగా డిస్కషన్స్ పెట్టుకొని మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ముందుకి కొనసాగండి. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మనకి మందులు ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ తెలుసుకుంటానికి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు ఉంటుంది. సో, ఆ హార్మోన్ టెస్ట్‌లు అనేది కరెక్ట్ టైం చెప్తారు కదండీ! ఆ టైంకొచ్చి చేయించుకోండి. అది ముఖ్యము. అండ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకునేది ఒక టైం అనేది ఉంటుంది దానికి కూడా. అండ్ పద్ధతి ఉంటుంది. సపోజ్ సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అని ఉంటుంది. సో, దెన్ యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ అని ఉంటుంది. అట్లాంటియన్నీ టైంకి తీసుకునేది తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో, అట్లాంటియన్నీ తెలుసుకొని మీరు పాటించండి. ఓకేనండి.